హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరదీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలథౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. దేవాదిదేవుడైనటువంటి శంకరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, వినవే పార్వతీ, పాతకనాశిని అయినటువంటి విశ్వకర్మేశ్వర లింగ ప్రాదుర్భావానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ చెప్తాను వినవే అని ప్రారంభించాడు. త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వకర్మ. ఆ విశ్వకర్మ గురుకులంలో చేరాడు. గురువుగారి దగ్గర చక్కగా వేదాలు నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు. తన విద్యాభ్యాసం పూర్తయింది. పూర్తయ్యాక గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణం ప్రారంభించబోతున్నాడు. గురువుగారికి నమస్కారం చేసి, గురువుగారు తమరికి గురుదక్షిణ ఇచ్చుకోవాలని అనుకుంటున్నాను. నేను గురుదక్షిణగా నేను తమకి ఏమిచ్చుకోవాలి అని అడిగాడు. తనకు తోచినటువంటి దక్షిణ ఏదో గురువుగారికి సమర్పించి వెళ్ళిపోతే బాగానే ఉండేది కదా. కానీ తమరికి గురుదక్షిణ ఏమిచ్చుకోవాలి అని అనగానే గురువుగారు ఏమన్నారు? వానాకాలము వచ్చే వర్షంబులందు, వానాకాలము వచ్చే వర్షంబులందందు జడబట్టి కురిసిన పాలియందు, జడబట్టి కురిసిన సాలియందు గురుడు నాకొక్క మందిరము నిర్మింపుమి వర్షధారల చేత నురియకుండా. నాయనా, ఇన్నాళ్ళు నువ్వు ఈ ఆశ్రమంలో వేదాలు శాస్త్రాలు చదువుకున్నావు కదూ. ఎండకు ఎండావు, వాన పడితే ఆశ్రమంలోని కుటీరంలోకి నీళ్లు కురుస్తున్నాయి లోపలికి. అందుకని నాకు ఒక ఆశ్రమం నిర్మించి పెట్టవయ్యా. అది ఎటువంటి ఆశ్రమం నాకు కావాలి అంటే, ఎండాకాలంలో చల్లగా ఉండాలి, వర్షాకాలంలో ఎంత పెద్ద వర్షం కురిసినా తట్టుకోవాలి, చలికాలంలో వెచ్చగా ఉండాలి. అటువంటి ఆశ్రమం నాకు గురుదక్షిణగా కావాలయ్యా అన్నాడు. గురువుగారికి నమస్కారం చేశాడు. చేసి బయలుదేరబోతూ ఇన్నాళ్ళు గురువుగారి యొక్క భార్య తనకు తల్లితో సమానం. ఆవిడికి నమస్కారం చేసి, అమ్మా, ఇంతకాలం నా కడుపు నిండా అన్నం పెట్టావమ్మా. అనేక రకాలైనటువంటి పిండి వంటలు, పాయసాలు, చిక్కటి ఆవు పాలు, ఆవు నెయ్యి, జీడిపప్పు, కిస్మిసు ఇవన్నీ వేసి గుమగుమలాడేటటువంటి పాయసాలు చేశావు. కరకరలాడేటటువంటి అప్పడాలు పెట్టావు, గుమ్మిడి వెడియాలు పెట్టావు, చల్ల మిరపకాయలు పెట్టావు, నంచుకోవడానికి ఆవకాయ పెట్టావు, తొక్కుడు పచ్చడి, మాగాయ, వెలగపండు పచ్చడి చేస్తే అమ్మా మీరే చేయాలమ్మా. ఇలా ఆవిడ చేసిన వంటకాలన్నీ కూడా ఏకరువు పెట్టి, అమ్మా, గురువుగారిని అయ్యా గురుదక్షిణ ఏం కావాలి అని అడిగితే ఆయన తన కోరిక చెప్పారు. మరి అమ్మ, ఇన్నాళ్ళు నా కడుపుకి ఇంత అన్నం పెట్టారే, మరి తమకేం కావాలో చెప్పండి అమ్మా అన్నాడు. అడిగితే ఆవిడ అన్నది, ఒరేయ్ నాయనా, నాకు దేవతలు ధరించేటటువంటి వస్త్రాలు ఒక్కసారి కట్టుకోవాలని ఉన్నదిరా. అందుకని నాకు దేవతలు ధరించే వస్త్రాలు కావాలిరా నాయన అని అడిగింది. ఇది అయ్యే పనేనా? ఒక్కసారి ఆలోచించండి.
దేవతలు ధరించేటటువంటి వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వడం అయ్యే పనేనా? ఇతగాడు ఏదో తనకు తోచినటువంటి మంచి బట్టలు తెచ్చి ఇచ్చేస్తే బాగుండును కదా అని అనుకున్నాడు. సరేలే, భగవదేచ్ఛ ఎలా ఉంటే అలాగనే జరుగుతుంది అని లోపల నుంచి ఆశ్రమం బయటికి వస్తున్నాడు. ఇంతలో ఒక చెయ్యి అతని భుజం మీద పడింది. ఆ చెయ్యి ఎవరిదో తెలుసా అండి? ఆ చెయ్యి గురువుగారి యొక్క కొడుకుది. వాడన్నాడు, ఏమిరా, ఇన్నాళ్ళు నాతో కలిసి చదువుకున్నావు, ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఇద్దరం కలిసి పెరిగాం, చదువుకున్నాం, ఆడుకున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి నీ గుర్తుగా నాకేమిస్తావురా అని అడిగాడు. అడిగితే, సరేలేరా, నీకేం కావాలో చెప్పరా అన్నాడు ఈయన. అంటే, ఒరేయ్, నాకు ఒక చెప్పుల జత కావాలిరా, కాళ్ళకి వేసుకుంటే చెప్పుల జత. ఆ చెప్పులు ఎలాంటి చెప్పులు కావాలో తెలుసా? నేను ఆ చెప్పులు తొడుక్కోగానే నేను ఏ లోకానికి వెళ్ళాలని అనుకుంటున్నానో ఆ లోకానికి వెళ్ళిపోగలగాలి. అలాంటి చెప్పులు నాకు కావాలి అన్నాడు. అనేసరికి, అమ్మ బాబోయ్, ఇలాంటి కోరికలు కోరేడేంట్రా బాబు, నేను ఈ కోరిక ఇంకా తీర్చగలనా అనుకుంటూ 4 అడుగులు ముందుకు వేసాడో లేదో వెనక నుంచి అన్నయ్య అని ఒక బాలిక పిలుస్తూ వస్తుంది. చెల్లెలు, గురువుగారు అమ్మాయి, చెల్లాయి, చెల్లాయి నీకేం కావాలో చెప్పవే. మామూలే, దేవతల యొక్క కిరీటాలకి కుచ్చులుంటాయి కదా అన్నయ్య, ఆ కుచ్చులు తెచ్చి నాకు ఇచ్చావనుకో, ఆ కుచ్చులు నా బొమ్మలకి పెట్టుకుని నేను ఆడుకుంటానన్నయ్య. ఎక్కడి దేవతలు, ఎక్కడ దేవతా వస్త్రాలు, ఎక్కడ ఆ విశేషమైనటువంటి పాదరక్షలు, దేవతల కిరీటాలకు కుచ్చులు నేను ఎలా తేవాలి, దేవతల కిరీటాలకు ఉన్నటువంటి కుచ్చులు అవి నేను ఎలా తేవాలి అని అనుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ కన్నుల వెంబడి కన్నీరు గారుస్తూ కూర్చున్నాడు. ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి నాకు గురువుగారు పాఠాలు చెప్పారే, ఈనాడు నేను గురుదక్షిణ సమర్పించుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నాను నేను అని బాధపడుతూ ఉంటే, ఆ దారిలో ప్రయాణం సాగిస్తున్నటువంటి ఒక మహాత్ముడు, ఒక తాపసి అటువైపు వెళుతూ ఇతగాడిని చూసి, ఎందుకయ్యా ఇంత విచారంగా, ఇలా విచారంగా ఈ చెట్టు కింద కూర్చుని ఉన్నావు? నువ్వు ఒక్కడివే ఈ చెట్టు కింద కూర్చుని ఎందుకింత భోరుమని ఏడుస్తున్నావు? ఎందుకయ్యా ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఈయన జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పాడు విశ్వకర్మ. అప్పుడు ఆ తాపసి చెప్పాడు, ఓ బ్రహ్మచారి, నువ్వు ఏదైతే సాధ్యం కాదు అని అనుకుంటున్నావో అది సాధ్యం అయ్యేలా చేసేటటువంటిది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటి క్షేత్రం ఒకటి ఉందయ్యా, అదే కాశీ మహాక్షేత్రం. బ్రహ్మ అంతటి వాడు సృష్టి చేయడం నా వల్ల సాధ్యమయ్యే పనేనా అని అనుకున్నవాడు కాశీక్షేత్ర మహాత్యం వల్ల సృష్టి చేయగలుగుతున్నాడు. నేను ఈ అనంతకోటి బ్రహ్మాండాలని పరిపాలించగలనా అని అనుకున్నాడు నారాయణమూర్తి. కానీ ఈ కాశీక్షేత్ర మహత్యం వల్ల పరిపాలన చేయగలుగుతున్నాడయ్యా. ఇంద్రాది దేవతలంతా కూడా లోకపాలకులుగా వ్యవహరింపబడ్డారు. ఇదంతా ఎవరి యొక్క అనుగ్రహం వల్ల సాధ్యపడిందో తెలుసా? అది కేవలం విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన మాత్రమే సుమా. అందుకని నువ్వు చింతించవలసినటువంటి అవసరం లేదు. నేను ఇప్పుడు కాశీకే వెళుతున్నాను, నాతో పాటు నువ్వు కూడా రానాయనా కాశీక్షేత్రానికి అని ఆ విశ్వకర్మను కాశీక్షేత్రానికి తీసుకెళ్ళాడు ఆ వచ్చినటువంటి తాపసి. తీసుకెళ్ళిన తర్వాత ఆ తాపసి ఎవరైతే ఈయన తీసుకెళ్ళాడో ఆయన అంతర్ధానం అయిపోయాడు. విశ్వకర్మ కాశీలో ఒక శివలింగాన్ని స్థాపించి విశ్వనాథుడి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. నిరంతరం భగవచ్చింతన చేస్తూ నిద్రాహారాలు కూడా మానేసి ఆ విశ్వకర్మ తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు మెచ్చినటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నువ్వు చేసినటువంటి తపస్సుకు మెచ్చాను, నేను వచ్చాను, నీకు ఏ వరం కావాలో కోరుకోరా అని అనగానే విశ్వకర్మ
అప్పటి వరకు జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో, నువ్వు కోరినటువంటి కోరిక చాలా చిన్నది నాయన. నా అంతటి వాణ్ణి నీ ఎదుట ప్రత్యక్షమై నువ్వు కోరిన వరాలను అనుగ్రహించానే అనుకో, లోకంలో అందరూ నన్ను చులకనగా చూస్తారు. అందుకని నువ్వు కోరినటువంటి కోరికలు నేను నీకు ఇద్దామనుకున్నటువంటి వరాలలో 10వ వంతు మాత్రమే, నీకు ఇంకా 90 పాళ్ళు అధికంగా నేను వరాలు ఇస్తాను. ఈ విషయాన్ని నువ్వు గమనించరా అని అంటే, ఆయన అన్నాడు, ఏమిస్తావు స్వామి అని అడిగాడు. అడిగితే అప్పుడు విశ్వనాథుడు ఏమిస్తానన్నాడో ఏమిచ్చాడో తర్వాత జరిగినటువంటి కథాభాగం ఏమిటో మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.